ఫుల్ మీల్స్ పెట్టినాడు, పక్కా దమ్ బిర్యానీ ఇచ్చినాడు. లాస్ట్ 40 నిమిషాల స్టోరీ అన్న. పుష్ప తండేల్ అమ్మ మొగుడు అన్న, మనసుగా ఉంది అన్న. సూపర్ సూపర్ డూపర్ హిట్ అన్న. బాగా నచ్చిన ఎలివేషన్ ఏదన్నా మీకు? లాస్ట్ లో ట్విస్ట్ నా ఇంటర్వ్యూ లాస్ట్ లో భయంకరమైన క్లైమాక్స్ ట్విస్ట్. అందరూ థియేటర్ కి వచ్చి చూస్తే అర్థమవుతుంది అన్న. ఓకే అన్న, చెప్పండి. అయ్యగారే నెంబర్ 1 అని చెప్పి ఒక ఫ్యాన్ చేశారు కదా. సో మీరు ఇట్లా మన అయ్యగారికి ఏమైనా పేరు పెట్టగలుగుతారా ఇప్పుడు ఈ సినిమాతో? తర్వాత కింగు నెంబర్ 1. ప్రతి ఒక్క ఒడుగు చెప్పేది ఏమంటే సినిమా చూసి కింగు కొడుకు పుష్ప ఆయన ఏం లే. సినిమా చూసిన తర్వాత సినిమా యాడికోపోయింది ఇంకా నాగజం మాట చెప్పినాడు, వస్తున్నాము మన వాడు కొడుతున్నాడు నాగజం మాట చెప్పినాడు, వస్తున్నాము మన వాడు కొడుతున్నాడు అభిమానులకు కాలర్ ఎగిరేసుకుంటే సినిమా తీసినాడు. సినిమా సూపర్ డూపర్ హిట్. భోజనం కాదు ఒక సినిమా వస్తుంది మళ్ళా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఎట్లా తీసినాడని మీరు ఫీల్ అవుతున్నారు? మేము స్టార్టింగ్ లో ఏదో కొత్తగా ఉంటుంది అనుకున్నామని, బట్ లెనిన్ సినిమా చాలా చాలా అక్కినేని ఫ్యాన్స్ కి చాలా టిఫిన్ కాదు కానీ అక్కినేని ఫ్యాన్స్ కి అన్నం పెట్టేట్టుగా చేసింది. సో అంత బాగుంది. లాస్ట్ లో సినిమా 40 మినిట్స్ ఉంటుంది, గ్రూప్ సాంగ్స్ వస్తాయి. అసలు మేము ఎప్పుడు కూడా స్మార్ట్ గా అక్కినేని ఫ్యాన్స్ అంటే ఎప్పుడు కూడా స్మార్ట్ గా క్లాస్ గా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. బట్ కానీ ఈ సినిమాలో అంతకు మించిన లెవెల్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఎప్పుడు కూడా అక్కినేని ఫ్యాన్స్ లో ఈ యాంగిల్ చూడలేదు. నాగార్జున గారు మా సినిమా ఏ విధంగా అయితే ఆకట్టుకునిందో అఖిల్ అదే స్థానంలో ఒక గూస్ బంప్స్ ఇచ్చే విధంగా. ఇంకొకటి, కథ ఎక్కడే కూడా బోరు కొట్టదు, ఇంట్రెస్టింగ్ తెప్పిస్తూ ఉంటది. నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఎగ్జైట్మెంట్ చూపిస్తుంది. కథ చాలా బాగా ఉంది. ఒక ఇంటిలో జరిగేటటువంటి ఒక కుటుంబంలో జరిగే సన్నివేశం ఏ విధంగా ఉంటుందో జనాలకు చూపించడం జరిగింది డైరెక్టర్. దాంట్లో డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. బట్ ఈ సినిమా ఖచ్చితంగా అఖిల్ను ఒక మెట్టు ఎక్కించడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. లెనిన్ అనేది అఖిల్ చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుంది. అతను ఒక మెట్టు ఎదగడానికి అవకాశం ఉంది ఈ సినిమా. కాబట్టి ఈ సినిమాకు మాటలే రావు. ఫైనల్ గా చాలా మా ఫాదర్స్ చాలా ముంచి అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారు, ఇప్పుడు అక్కినేని అట్లా ఫ్యామిలీ తరంగా వస్తున్నాం కాబట్టి సో చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సినిమాను. మేము ఒక టైంని కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. మా పాత గడప, మా కడప అసోసియేషన్ ఉన్నటువంటి శావలి గారు, మన నా అన్న నాగార్జున అందరూ కూడా చాలా చాలా తృప్తిగా దీన్ని చేస్తున్నారు. చందు వీళ్ళందరూ కూడా చాలా ముందుండి చేశారు. ఇక్కడ ఇంత అద్భుతంగా చేశారంటే చాలా థ్యాంక్ యూ. అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడో మా నాన్న చిన్నప్పుడు చేస్తున్నటువంటి ఆ గుర్తులన్నీ తీపి గుర్తులు వస్తున్నాయి. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కినేని సినిమా ఈసారి ఒక స్టెప్ అన్న చెప్పండి అన్న, లెనిన్ చూసినారు కదా, ఏంది మీ అభిప్రాయం ఏంటి సినిమా పైన? నేను అసలు ఊహించలేదు అఖిల్ గారు ఇంత బాగా నటిస్తారని. అసలు బ్లైండ్ యాక్షన్ అనేది ఎవరికి అర్థం కాదు. ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్కరు
వాళ్ళకు మేము ఊహించిన విధంగా వాళ్ళు నటించినారు. ఒక శివాజీ గారు కానీ హీరో బ్రదర్గా యాక్షన్ చేశారు. అతను కూడా క్యారెక్టర్ నాట్యంగా చెప్పారు, ఊసి వెల్లులు మారుతున్నాయని. చాలా బాగా నచ్చింది నాకు సినిమా. అందరూ అంటుంటారు 100 కోట్లు కొట్టాలా 100 కోట్లు కొట్టాలా అని. 100 కోట్లు కాదు మనకు కావాల్సింది. ఇలా మనకు ఒక్కొక్క సినిమాకు ఒక రేంజ్ చూపిస్తున్నారు అఖిల్ గారు మనకు. ఈసారి అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఊహించలేదు సినిమా ఇంత బాగా తీస్తారని డైరెక్టర్ గారు కానీ. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్. తమన్ గారికి నేను బాగా ఒప్పుకుంటున్నాను. ఆలయాల దగ్గర కొడతారు కదా మ్యూజిక్, ఆ మ్యూజిక్ భలే చక్కగా అందించారు తమన్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్ గారు లాస్ట్ ఎండింగ్లో ఆ వాన చినుకులు పడుతుంటే అసలు కళ్ళు అనేది మిగలేదు. అంత బాగా యాక్షన్ చేశారు ఆయన. నాకు భలే నచ్చింది. మనిషి అతని స్నేహితుని కూడా చంపి కూడా ఆయన నేను చంపనరా అని భలే బాగా మాట్లాడినారు. చంపిన మాటలు భలే ఉన్నాయి అఖిల్ గారికి. నాకు బాగా నచ్చింది. అసలు ఊహించలేదు ఈ కోణం చేస్తారని అఖిల్ గారు. మా ఇండస్ట్రీ మొత్తము అక్కినేని వంశం అంటే మన్మధుడు. అలాంటిది ఈసారి మాత్రము మాకు మాస్ అంటే ఏందో చూపించారు. అరాచకం చేసినారు. లెనిన్ సూపర్. అఖిల్ గారికి ఇక తిరుగులేదు. అయ్య గారే నెంబర్ 1. కింగు కొడుకు చంద్రబాబు తమ్ముడు, చంద్రబాబు తమ్ముడు. ఇక్కడ నుంచి అఖిలిజం